ఒకవైపు స్వరాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతోంది. మరోవైపు కదం కదం కలిపి జనం రోడ్డెక్కి జనసంద్రాన్నే తలపిస్తున్నారు. ఉద్యమమే ఊపిరిగా, స్వేచ్ఛా వాయువులే సమరంగా స్వాతంత్ర్య పోరాటాన్ని తలపించిన తల్లి తెలంగాణ విముక్తి ఉద్యమం ఎవ్వరూ మర్చిపోలేనిది. అలలై ఎగిసిన ఉద్యమాన్ని ముందుండి నడిపించింది మాత్రం యువతరమే. ఆ యువ రక్తానికి ప్రతీకగా ఉరకలై ఎగిసిన ఆవేశానికి చిరునామాగా చెప్పుకోదగ్గ నేతల్లో విద్యార్థి ఉద్యమ నేత బాబా ఫసియుద్దీన్ ఒకరు. మైనారిటీ నేతగా, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా భాగ్యనగర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజా సేవే ఊపిరిగా వడివడిగా అడుగులేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండాను చేతబట్టిన ఈ యువనేత మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సారథి కేసీఆర్తో కలిసి ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో త్యాగాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా అహోరాత్రులు కష్టపడ్డారు. రాష్ట్ర రాజధానిలోని విద్యార్థి లోకాన్ని నడిపించేందుకు టీఆర్ఎస్వి గ్రేటర్ ప్రెసిడెంట్గా ఎనలేని సేవలందించారు. ఆ కార్యదీక్షత, పట్టుదలే ఆయన్ని ఇవాళ రాజకీయ ప్రస్థానంలో ఈ స్థానానికి చేర్చాయి. కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందు నిలబెట్టాయి. ముస్లిం మైనార్టీల కష్టనష్టాలు తెలిసిన నేతగా గత కొన్నేళ్లుగా స్థానికంగా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు బాబాభాయ్. స్థానిక బస్తీల్లో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, తాగేందుకు మంచినీళ్లు, చెత్తా చెదారం లేని రోడ్లు, పేదలకు పింఛన్లు, ఇలా తన డివిజన్లోని ప్రతి ఇంటి బిడ్డలా మారి వారి కష్టాలు దూరం చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా రాబోయే రోజుల్లో కార్పొరేటర్గా గెలిస్తే ఎన్నో నిధులు తెచ్చి డివిజన్ను బంగారు బాట పట్టిస్తానని మాటిస్తున్నారు ఈ ఉద్యమ నేత. తమ బతుకుల్లో వెలుగు నిండాలన్న బలమైన కోరికతో బోరబండ ప్రజలు టీఆర్ఎస్కు ఓటేసి కార్పొరేటర్ అభ్యర్థిగా బాబా ఫసియుద్దీన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.